పచ్చి టమాటాతోటి రోటి పచ్చడి చేసుకుందాం ఈరోజు. అమ్మ చేసే విధానంలో చేశాను, చాలా సులువుగా. పాతకాలం పద్ధతే కదా, చిన్నప్పటి నుంచి తింటూ ఉన్నది. ఇవే టమాటాలతోటి రకరకాలుగా చేసుకోవచ్చు మనం. కానీ ఈరోజు చేసింది చాలా ఈజీ. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యి తగిలించి కలుపుకి తింటే ఉంటుంది. బా, భలే ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. మన పెరట్లో కాచినవే టమాటాలు. తొడుములు చూసారా, ఇప్పుడే కోసుకొచ్చాను. చాలా లేతగా ఉన్నాయి. మందులో వేసి ఏం పెంచాం, అందుకని జస్ట్ అలా వాటర్లో నీట్గా కడిగేసుకుని సన్నగా ముక్కలు కోసేసి పక్కన పెట్టేస్తాం. ఒక 1/2 కేజీ పైనే ఉంటాయి. దీనికి ఒక 10 పచ్చిమిర్చి. రోటి పచ్చడి అంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. పొయ్యి మీద మూగుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, అంటే మీకు స్పైసీ అన్నట్టుగా వేసుకోవడమే. పచ్చిమిర్చి అలా తెల్లగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, అవి కూడా ఫ్రై చేసుకుని టమాటా ముక్కలు వేసేసి ఒక్కసారి తిప్పి మూత పెట్టి సిమ్లో 10 నిమిషాలు అలా మగ్గించామనుకో ఫాస్ట్గానే ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి కలిపి పెట్టేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. జస్ట్ కొంచెం సువాసన కొరకు అనమాట. కొత్తిమీర ఎక్కువ వేస్తే మళ్ళీ ఇంకో కొత్తిమీర పచ్చడిలాగా అనిపిస్తుంది మనకి. అందుకని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకుని బాగా తిప్పేసి ఒక్క నిమిషం పాటు అలా వదిలేయాలి. మూత పెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు. మనం ఉప్పు గళ్ళు వేసుకుంటాము. టమాటాలో చెమ్మ ఉంటుంది కదా, కరిగిపోతుంది. ఇవి రెండు వేసుకుని బాగా కలిపి పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసామంటే బాగా మగ్గిపోతాయి. అప్పుడు వాటిని చల్లారి పెట్టేసుకుని రోలు ఉంటే రోట్లో దంచుకోవడమే, లేదా మిక్సీకి వేసుకుంటే బరగ్గా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం. ఊగుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దంచుకున్న వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా పచ్చడి ఎంత బరగ్గా పెట్టామో. ఇలా ఉండాలి, పేస్ట్లా చేసుకోకూడదు. రోటి పచ్చడి అంటే బరగ్గా ఉంటే బాగుంటుంది, అంటే కచ్చపచ్చగా ఉండాలన్నమాట. దీన్ని ఇలా తిరగమూత వేసుకుని ఇంకా ఫ్లేమ్ ఆపేసుకోవడమే, అయిపోయింది. ఇంకా ఉడికించాల్సిన పని లేదు. దీన్ని ఇలాగ వేడి వేడి అన్నంలో ఒక 2 స్పూన్లు వేసుకుని కొద్దిగా నెయ్యి అలా వేసుకుని కలుపుకు తింటే అసలు మాటలు లేవన్నమాట, అంత బాగుంది. నాకైతే సూపర్గా నచ్చేసింది. ఇది చాలా సులువుగా ఉంది కదా, టేస్ట్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది. కుదిరితే ట్రై చేయండి. ఛానల్కి సపోర్ట్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.